హలో అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. అలా ఈరోజు మన తెలంగాణ వరంగల్ కిలాషాపూర్ సింహం మన సర్వాయి సర్దార్ పాపన్ గౌడ్ పుట్టినరోజు. మీ అందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే తొలి బహుజన చక్రవర్తి, పెద్ద ధీరశాలి, పోరాట యోధుడు అనేటువంటి మన సర్దార్ పాపన్ గౌడ్ 1650లో జన్మించారు. ఆయనకి స్నేహితులుగా ఒక 60 మందితోనే ఆయన సైన్యాన్ని తయారు చేసి అప్పట్లోనే అగ్రవర్ణాల దోపిడీని అరికట్టి సాకలి సర్వన్న, మంగలి మాసన్న, పీరు సాహెబ్, కుమ్మరు గోవిందు ఇలాగా కొద్దిమంది స్నేహితులతో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనగదొక్కుతున్న అనగారిన వారందరిని కూడా ఆయన వెనకేసుకుని అన్యాయానికి ఎదురు తిరిగి వరంగల్ కిలాషాపూర్లో ఆయన జెండా ఎగరవేసి, అలాగే 12,000 మంది సైన్యాన్ని పోజేసి ఈ కోటలన్నింటినీ కూడా ఆయన వశం చేసుకుని పేదలకు అండగా నిలిచారు. అలాగే ఆయన గెలుపుని జీర్ణించుకోలేని చాలామంది కూడా ఆయన తలకాయ నరికేసి వేలాడగట్టి అలాగా వాళ్ళ పగ తీర్చుకున్నారు. అయినా సరే ఆయన చనిపోయి, ఆయన పుట్టి ఇప్పటికి 375 సంవత్సరాలు అయినా సరే సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ అంటే తెలంగాణలో చాలా గొప్ప పేరు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఈ నెల వచ్చిందంటే అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ జమీందారీ వ్యవస్థ సర్దార్ పాపన్న ముఖ్యంగా మొఘలులను మట్టికి గజగజ వణికించిన వీరుడు. మరి ఆయన పుట్టినరోజుని మనం ఈరోజు అందరం కూడా ఎంతో గర్వంగా నిర్వహించుకోవాలి. మరి సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయాలు అందరం నేర్చుకోవాలి. ఒకసారి మనందరం కూడా ఆయన గుర్తు చేసుకుని ఆయన నివాళులు ఎంచుకుందాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. జోహార్. ఓకే, నమస్తే.